వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య నా కోడలు భారతికి మొత్తం తెలుసు. అత్త సౌభాగ్యమా? వివేక హత్య జరిగి నేటికి సరిగ్గా 5 ఏళ్లు. మార్చి 15, 2019లో వివేక హత్య జరిగింది. నేటికి 5 ఏళ్లు పూర్తయినా అధికారంలో ఆయన అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంతవరకు నేరస్తులు ఎవరనేది తేల్చలేకపోయారు. సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి దూకుడు లేదు. ఇటు కోర్టులోనూ ఆ అంశంపై వాయిదాల పర్వం నడుస్తోంది. వివేక హత్యపై తాజాగా ఆయన భార్య సౌభాగ్యమ్మ చేస్తున్న ఆరోపణలు పెను సంచలనంగా మారుతున్నాయి. వివేకాన్ని చంపింది సొంత బంధువులే అని, ఇంటి దొంగలే తన భర్తని పొట్టన పెట్టుకున్నారని తాజాగా సంచలన ఆరోపణలు చేశారు భార్య సౌభాగ్యమ్మ. ఇంటి దొంగలే తన భర్తను చంపారని తమకు తెలియడానికి కాస్త ఆలస్యమైందని ఆమె తెలిపారు. తన భర్త హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఆయనకు తగిన శిక్ష పడాలని సౌభాగ్యమ్మ ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే వివేకాన్ని చంపేశారని, అంతకు మించి ఆయనకు శత్రువులు లేరని కుండబద్దలు కొట్టేశారు. తన భర్తను ఎవరు చంపారు, ఎలా చంపారనేది వైఎస్ జగన్, ఆయన భార్య భారతికి మొత్తం తెలుసని, అయినా వారు కాపాడుతున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరిన చెల్లి సునీతపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, చివరికి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సునీతపైనే అభాండాలు వేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతురు సునీత తండ్రి హత్యపై రాజీలేని పోరాటం చేస్తున్నారని, లేకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారేదని వివేక భార్య సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలన బాలేదని ప్రజావేదిక కూల్చిన నాడే తనకు ఆయన పాలనపై ఒక అభిప్రాయం వచ్చిందని, ఇలాంటి పాలకుడు అవసరం లేదని, ఆయనని ఓడించాలని పిలుపునిచ్చారు సౌభాగ్యమ్మ. వచ్చే ఎన్నికలలో మంచి పాలకుడు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు పినతల్లి సౌభాగ్యమ్మ. నేడో రేపో ఆమె తన రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేయనున్నారు. దీని తర్వాత పులివెందులలో సీన్ ఎలా మారిపోతుందో చూడాలి.